యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. కాబట్టి తెలుగు మహాభారతానికే పేరు వింటే మహాభారతాన్నే వినాలి, తింటే గారెలనే తినాలి అని. ఇలా ఇంతటి శ్రేష్టమైన మహాభారతంలో శాంతి పర్వంలో ఇప్పుడు పెద్దలు కోరిన విధంగా జన్మతః బ్రాహ్మణుడు ఉత్తముడా లేక గుణముల చేతన అంటే పెద్దలైనటువంటి వారు తెలియచేసినటువంటిది, భీష్మాచార్యుడు ధర్మరాజుకు ఉపదేశించినటువంటిది, గుణము చేతనే ఎవరైనా కూడా శ్రేష్ఠులగుతూ ఉన్నారు. అందున బ్రాహ్మణుడు పుట్టుకతో గొప్పవాడు అయినప్పటికీ కూడా సద్గుణముల చేత మరింతగా శ్రేష్ఠుడగుతూ ఉన్నారు అంటూ బ్రాహ్మణుని సేవించడము భగవంత్ సేవ కూడా అంటూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అంటూ మనమంతా కూడా బ్రాహ్మణులను గోవులను పూజించడమే దేవతారాధనగా కూడా తెలియచేస్తూ ఉంటాం. ఇక బ్రాహ్మణ విశిష్టత అనేటువంటిది మహాభారతంలో అడుగడుగునా కూడా తెలుస్తూ ఉంటుంది. ధర్మరాజు నిరంతరము బ్రాహ్మణ సేవకుడు. చివరకు అరణ్యవాసాన్ని గావించే సమయంలో కూడా ధర్మరాజుని అనుసరిస్తూ అనేక వేల మంది బ్రాహ్మణులు నివసించినవారు. ధర్మరాజుతో పాటుగా ఆ అరణ్యాలలో ధర్మరాజు అనుభవించినటువంటి కష్టాలనంతా కూడా పొందినవారు. అంటే ధర్మాన్ని ఎప్పుడూ కూడా బ్రాహ్మణులు విడరు, బ్రాహ్మణులను సేవించే వారికి ఎప్పుడూ కూడా ధర్మలోపం లేదు అని మనకు ఈ విధంగా తెలుస్తూ ఉంది. ఇక ధర్మరాజు ఎంతటి బ్రాహ్మణ సేవకుడు అంటే నిరంతరము కూడా అరణ్యంలో ఉన్న బ్రాహ్మణ సేవను విడక సేవించి బ్రాహ్మణుల ద్వారా పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందారు. అయినప్పటికీ కూడా యుద్ధము తరువాత ఎన్నో దుఃఖాలను పొందారు. కర్ణుని మరణానికి తానే కారణమని ఎన్నో విధాలుగా దుఃఖిస్తూ ఉంటే నారదుడు, వ్యాస భగవానుడు, గాలవుడు మొదలైనటువంటి ఎందరో మహర్షులు ధర్మాన్నంతా కూడా ఉపదేశించారు. చివరగా తాతగారైనటువంటి భీష్ముని వద్ద నీకు ధర్మ జ్ఞానం కలుగుతుంది అంటూ భీష్మాచార్యుని వద్దకు పంపడం జరిగినది. అలా అనేక ధర్మాలతో ధర్మరాజు కొంత శాంతిని పొంది పట్టాభిషేకమును పొందే సమయంలో మనకు బ్రాహ్మణ గొప్పదనం అనేటువంటిది ఈ ఘట్టము ద్వారా తెలుస్తుంది. ధర్మరాజు అందరి ఆశీర్వాదం పొందుతూ సింహాసనమును అధిష్ఠించే సమయంలో చార్వాకుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రాహ్మణ రూపాన్ని ధరించి సమీపిస్తారు. చూసారా, ఇక్కడ ఆ రాక్షసుడు కూడా ధర్మరాజుకు బ్రాహ్మణులు అంటే ఎంతో ప్రియము, భక్తి, గౌరవము అని తెలుసుకొని రాక్షసుడు కూడా బ్రాహ్మణ రూపంలో సమీపించి, ఓ ధర్మరాజా, బ్రాహ్మణులందరూ కూడా తెలియచేశారు, నీవు మహారాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు అని ఆ విషయాన్ని నీకు నేరుగా తెలియచేయడానికి సందేహిస్తూ నన్ను పంపడం జరిగినది అంటూ తెలుపుతారు. అలా తెలుపగా అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఎంతో ఆశ్చర్యాన్ని పొందుతారు. ఏమిటి, మేము ఇతనిని పంపడం జరిగినదా అంటూ కోపముతో ఆ చార్వాకుని చూడగా ఆ కోప జ్వాలల చేతనే ఆ చార్వాకుడు మరణిస్తాడు. అలా మరణించినప్పుడు పెద్దలు తెలియచేస్తారు చార్వాకుని యొక్క వృత్తాంతాన్ని. ఓ ధర్మరాజా, ఇతడు చార్వాకుడు అనేటువంటి రాక్షసుడు, ఇతడు బ్రహ్మ గురించి తపస్సు కావిస్తే అతడు మరణాన్ని జయించాలి అని వరమును కోరారు. బ్రహ్మ, ఓ చార్వాకుడా, నీవు ఎప్పుడైతే బ్రాహ్మణులకు అపకారం కావించవో, బ్రాహ్మణులకు కోపమును కలిగించవో అప్పుడు వరకు నీవు జీవిస్తావు. బ్రాహ్మణులకు ఆగ్రహాన్ని కలిగించావా, అప్పుడే నీ నాశనం అంటూ తెలియచేశారు. ఇప్పటి వరకు ఎందరినో బాధించారు, ఇప్పుడు ఈ బ్రాహ్మణుల కోప జ్వాలలతోనే నశించారు అంటూ బ్రాహ్మణుల యొక్క శక్తిని తెలియచేస్తారు. ఎందుకు బ్రాహ్మణులు పూజనీయులు అంటే మనము ఎవరికైనా నమస్కరిస్తాం. అలా నమస్కరించినప్పుడు వారు ఆయుష్మాన్ భవ అంటూ ఏదో విధంగా ఆశీర్వదిస్తారు. అంటే మన వారిని మనను మాత్రమే ఆశీర్వదిస్తారు. కానీ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు అంటూ సమస్త లోకాలు కూడా, సమస్త జీవకోటి కూడా క్షేమంగా ఉండాలి అంటూ ఆశీర్వదించేవారు, కార్యాలను కావించేటటువంటి వారు బ్రాహ్మణులు. ఈ విధంగా మనకు బ్రాహ్మణులు దానము చేత దానాన్ని స్వీకరిస్తారు. ఎందుకు స్వీకరిస్తారు? లోక కళ్యాణార్థమై స్వీకరిస్తూ ఉంటారు. వేదాలను అధ్యయనం చేస్తూ వేదములతో యజ్ఞమును కావిస్తూ యజ్ఞప్రియుడైన భగవంతునకు
ఆనందాన్ని కలిగిస్తూ లోక కళ్యాణాన్ని కావిస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణులు గుణముల చేతనే పూజనీయులై తెజరుడుతూ ఉన్నారు. కృష్ణ గారు, ఇప్పుడు చాతుర్వర్ణాల్లో మనం చెప్తాం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర అని అంటాం కదా. ఇప్పుడు బ్రాహ్మణుల గురించి అంటే అక్కడ ఏంటి శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజు చెప్పినటువంటి విషయాలు చెప్పారు. అదేవిధంగా రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి క్షత్రియుడి యొక్క ప్రధాన ధర్మం ఏంటి? మనకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 వర్ణాలను కూడా భగవంతుడు ఆయా ధర్మాలను నెరవేర్చడం కోసమే ఏర్పరచడం జరిగినది. మనం ఒక కార్యాలయాన్ని చూసినట్లయితే ఆ కార్యాలయంలో పై అధికారి, వారి కింద అధికారి, ఆ కింది అధికారి, అట్లా ఎన్నో పదవులు ఉంటాయి. అలా పదవులు ఉన్నారు కాబట్టి పైవారే గొప్పవారు, కిందవారు గొప్పవారు అని మనం నిశ్చయించలేం. వారి వారి యొక్క అర్హతలను బట్టి ఆ పదవులు వచ్చిన వారి గుణాలతో వారు ఇంకా గొప్ప స్థానాన్ని పొందుతారు. అలా బ్రాహ్మణుడు గొప్ప స్థానాన్ని పొందితే ఆ తరువాత స్థానాన్ని పొందినటువంటి వారు క్షత్రియులు. క్షత్రియుల యొక్క విశిష్టతనంతా కూడా మహాభారతము ఎంతో చక్కగా చెప్పింది. ప్రధానంగా ఈ శాంతి పర్వంలో మరింత విశ్లేషణ కావించడం జరిగింది. ఎప్పుడు ఈ చర్చ జరుగుతుంది అంటే ధర్మరాజు కర్ణుని సంహరించాను, కర్ణుడు ప్రధానంగా నా కారణము చేతనే, నేను అర్జునుని ప్రేరేపించడం చేతనే సంహరించారు అని దుఃఖించి అందరి చావుకు కారణము నేనే, ఇక రాజ్యము వద్దు, అరణ్యానికి వెళ్ళి భిక్షాటనతో జీవిస్తాను అంటూ పలికిన సమయంలో ధర్మరాజుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అర్జునుడు, భీమసేనుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి అందరూ కూడా తెలియచేస్తారు. ఏమని? క్షత్రియ ధర్మాలనంతా కూడా తెలియచేస్తారు. సహజముగా ప్రభువు అనేటువంటి వారు ప్రజా సంరక్షణ కావించాలి. ప్రజా సంరక్షణ చేతనే రాజ్యము తెజరులుతుంది. అధికారి చక్కగా ధర్మాన్ని ప్రవర్తించకపోతే క్రింది స్థాయి వారందరూ కూడా అధర్మాత్ములే అవుతారు. కాబట్టి యథా రాజా తథా ప్రజ అని అన్నారు పెద్దలంతా కూడా. ప్రభువు దండాన్ని చేపట్టాలి. ప్రధానంగా ప్రభువు చేతిలో ఖడ్గం ఉంటుంది. ఈ ఖడ్గం యొక్క విశిష్టతను కూడా మనకు శాంతి పర్వంలో చక్కగా తెలియచేస్తారు. ఏమిటి అంటే బ్రహ్మ ధర్మాన్ని రక్షించడం కోసము క్షత్రియులను సృష్టించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని యొక్క ప్రతిస్వరూపమే క్షత్రియులు. శ్రీమన్నారాయణుని యొక్క బాహువులుగా కూడా పేర్కొంటారు. మరి అటువంటి క్షత్రియులు దండాన్ని ధరించి ధర్మరక్షణ కావించడానికై బ్రహ్మ తన తపస్సుతో ఖడ్గాన్ని సృష్టించారు. ఈ ఖడ్గానికి అధిదేవతలు కూడా అగ్ని మొదలైన వారు కృతికా నక్షత్రముగా తెజరులుతోంది. ఖడ్గంను ధరించి దుష్టులను శిక్షిస్తూ సజ్జనులను రక్షించడమే క్షత్రియ ధర్మంగా మనకు తెజరులుతోంది. ఇందుకు క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తే ఆ మహారాజుకు కలిగేటటువంటి ఫలితాన్ని మనకు శంఖలిఖితుల యొక్క వృత్తాంతంలో తెలుస్తూ ఉంది. శంఖలిఖితులు అనేటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు, సద్బ్రాహ్మణులు. ఇద్దరూ కూడా పెద్దవారే చక్కగా గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించారు. ఒకనాడు తన అన్నను చూడడానికై తమ్ముడు సమీపించారు. కానీ ఆ సమయంలో అన్న గృహములో లేడు. ఇక తమ్ముడు అటు ఇటు తిరుగాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనములో ఉన్న ఫలాలు ఎంతో ఆనందంగా ఆస్వాదాన్ని కలిగిస్తూ ఉంటే ఒక పండును తీసి తింటూ ఉంటారు. అదే సమయంలో అన్న సమీపించి ఈ పండు ఎక్కడిది నీకు అంటూ ప్రశ్నించడం జరుగుతుంది. అన్న, నీ పొలములోని పంటని నేను ఆరగించాను అంటే నీవు నా అనుమతి లేక ఈ ఫలాన్ని కోసుకొని తింటూ ఉన్నావు. దీనివలన నీకు దొంగతనం అనేటువంటి నేరం కలిగింది. వెంటనే వెళ్ళి నీవు మహారాజు వద్ద తగిన శిక్షణంతా కూడా అనుభవించు అంటూ ప్రేరేపిస్తారు. ఇక్కడ మనము ఒక కథలో ఒక విషయాన్నే కాదు ఆలోచించాల్సింది, అనేక విషయాలను ఆలోచించాలి. కుటుంబ వ్యవస్థలో పెద్దల యొక్క స్థానం ఏమిటి? ఇక్కడ అన్న అనేటువంటి వారు తండ్రితో సమానం. తండ్రి ఆజ్ఞ ఎట్లా శిరోధార్యమో అన్న ఆజ్ఞ కూడా శిరోధార్యము. అలా వెంటనే తమ్ముడు మహారాజును సమీపిస్తారు. మహారాజు వద్దకు వచ్చి, ఓ మహారాజా, నీ రాజ్యములో ఏ విధంగా దొంగతనం చేసిన వారిని శిక్షిస్తావు అంటూ ప్రశ్నించగా అతడు ధర్మస్వరూపుడు కాబట్టి, ఓ బ్రాహ్మణోత్తమ, నా రాజ్యములో ఏ అంగముతో అయితే దోషాన్ని కావిస్తారు అంటే దుష్ట స్వభావంతో చూసినట్లయితే కన్నులను, దొంగతనం చేసినట్లయితే చేతులను, ఇతరులను తన్నినట్లయితే అనగా
గౌరవించదగిన పెద్దలను పాదములతో కష్టం కలిగించితే ఆ పాదములను, ఇలా ప్రతి అంగాన్ని కూడా ఖండించడం జరుగుతుంది, శిక్షించడం జరుగుతుంది అంటూ శిక్ష ద్వారానే అందరిలో ధర్మాన్ని వృద్ధి చేయవచ్చు. శిక్షలు కఠినముగా లేకపోతే ధర్మము అనేటువంటిది నశిస్తుంది అనేటువంటి భావంతో ఆ కాలంలో ఆ మహారాజు తన రాజ్యంలో ఉన్న ధర్మాన్ని చెప్పగా వెంటనే ఇతడు, నేను నా అన్నకు తెలియకుండా దొంగతనం కావించాను, మరి నాకు తగిన శిక్షను వేయించుము అంటూ కోరడము. మహారాజు క్షత్రియుడు కాబట్టి ప్రజలను రక్షించడము, ధర్మాన్ని రక్షించడమే ధర్మము కాబట్టి రాజ్య నియమాన్ని అనుసరిస్తూ ఆ బ్రాహ్మణుని యొక్క 2 చేతులను కూడా నరికించి వేస్తారు. పరుగున అతడు దుఃఖాన్ని పొందలేదు, అన్నగారిని సమీపించారు. అన్న, ఇదిగో నా శిక్షకు, నా దండనకు శిక్షను అనుభవించాను మహారాజు ద్వారా. ఎవరి ద్వారా? మహారాజు ద్వారా అనుభవించాను అంటూ తెలియచేస్తారు. అప్పుడు వెంటనే ఆ అన్న, అయితే వెంటనే పక్కనే నది ఉన్నది కదా, ఆ నదిలో వెళ్ళి నీవు స్నానం చేసుకొనిరా అంటూ ఆజ్ఞాపిస్తారు. అలా వెళ్ళిన వెంటనే స్నానం చేసి అలా లేచారో లేదు, తిరిగి చేతులు మొలిచినది. అలా చేతులు ఇచ్చినటువంటి నది కాబట్టి దానికే బాహుదా నది అనేటువంటి నామం అంతా కూడా ఉంది. మనకు ఈ తిరుపతి పరిసర ప్రాంతాలలో కూడా బాహుదా నది యొక్క వృత్తాంతము తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మహారాజు అంటే ధర్మస్వరూపుడు. ధర్మస్వరూపుడి చేత శిక్ష అనుభవించితే యమలోక దర్శనం అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఈ శంఖ లిఖితుల ద్వారా తెలుస్తూ ఉన్నది. అలాగే క్షత్రియుడు తన ధర్మాన్ని తాను అనుసరించితే అతనికి కలిగేటటువంటి ఫలితము పుణ్యలోక ప్రాప్తి. ప్రభువు ఎలా అయితే ప్రజల నుండి పన్ను ద్వారా కొంత ధనాన్ని పొందుతూ ఉన్నారో అలాగే ప్రజల యొక్క పుణ్య పాపాలలో కూడా భాగాన్ని పొందుతూ ఉన్నారు. ఈ విధముగా తాను పుణ్యలోకాలను సమీపించాలి అంటే తాను ధర్మాన్ని అనుసరించాలి, ప్రజల చేత కూడా అనుసరింపచేయాలి. ఇది క్షత్రియ ధర్మంగా మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి అనేక ధర్మాలను భీష్మాచార్యుడు కానీ, అర్జున, భీమ, నకుల సహదేవులు, ద్రౌపదీదేవి, నారదుడు మొదలైనటువంటి వారందరూ కూడా అడుగడుగున తెలియచేస్తూ మనకు ఆయా వృత్తుల వారి యొక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి ప్రతి ఒక్కరి యొక్క విశిష్టతను కూడా తెలియచేస్తూ ఉన్నారు మిస్త్రీ గారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మా